సార్వత్రిక ఎన్నికల కోసం వైకాపా అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాలతో పాటు 25 మంది లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం వైకాపా అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల కోసం వైకాపా అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాలతో పాటు 25 మంది లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం వైకాపా అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. కె చంద్రమౌళి ఇది చిత్తూరు జిల్లా స్టార్ట్ అవుతుంది. కుప్పం నుంచి నగిరి ఆర్కే రోజా, చంద్రగిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చిత్తూరు ఆరణి శ్రీనివాస్, పూతలపట్టు ఆయన జేఎంఎల్ శ్రీనివాస్, జేఎం శ్రీనివాస్ అంటే అంటుంటారు, జేఎంసీ అంటుంటారు అతను. పూతలపట్టు ఎన్ఎస్ బాబు, జీడి నెల్లూరు కె నారాయణ స్వామి, పలమనేరు ఎన్ వెంకటయ్య గౌడ్, పీలేరు చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లి నవాజ్ బాషా, తంబల్లపల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పుంగనూరు పి రామచంద్రారెడ్డి, తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీకాళహస్తి బిఎఫ్ మసూదన్ రెడ్డి, సత్యవీడు కె ఆదిమూలం, తాడిపట్టి కేతిరెడ్డి, పెద్దారెడ్డి, తాటిపట్టి నుంచి అనంతపురం స్టార్ట్ అయింది. అనంతపురం అర్బన్ అనంత వెంకట్రామరెడ్డి, కళ్యాణదుర్గం కేవి ఉషశ్రీ చారణ్, రాయదుర్గ మొదటగా కడప వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట పివి మిథున్ రెడ్డి గారు, చిత్తూరు రెడ్డప్ప, తిరుపతి బల్లే దుర్గా ప్రసాద్, హిందూపూర్ గోరంట్ల మాధవ్, అనంతపూర్ తల్లారి రంగయ్య, కర్నూలు డాక్టర్ సంజీవ్ కుమార్, నంద్యాల పి బ్రహ్మానందరెడ్డి, నెల్లూరు ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి, బాపట్ల నందిగం సురేష్, నర్సరావుపేట లావు కృష్ణదేవరాయలు గారు, గుంటూరు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, మచిలీపట్నం బాలశౌరి గారు, విజయవాడ పి వరప్రసాద్ గారు, ఏలూరు కోటగిరి శ్రీధర్, నర్సాపూర్ వైకాపా ప్రకటించిన అభ్యర్థులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, పూర్తి వివరాలు చెప్పండి. అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసేటువంటి 175 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను
వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేయడం జరిగింది. మొత్తంగా ఈసారి పెద్ద ఎత్తున ఈసారి గత సిట్టింగ్ స్థానాల్లో కానీ అలాగే సమన్వయకర్తలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ కొద్దిగా ఎక్కువ మేరకు ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తంగా చూస్తే కనుక చాలా వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మొత్తంగా వైఎస్ఆర్సీపీలో 44 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అలాగే ఒకరు ఈ మధ్య ఆమంచి కృష్ణమోహన్ కూడా చేరడం జరిగింది. మొత్తం 45 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో కొద్ది మందికి మినహా మిగతా అందరికీ దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. పూతలపట్టు చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కు సీటు నిరాకరించారు. అలాగే ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే జంక వెంకటరెడ్డికి ఈసారి సీటు ఇవ్వలేదు. అదేవిధంగా చూస్తే కనుక ఈసారి చివరిసారి వచ్చినటువంటి చివరి రోజుల్లో ఎన్నికల ముందు వచ్చినటువంటి పలువురు అభ్యర్థులకు జాబితాలో స్థానం దక్కింది. పలు స్థానాల్లో తొలిసారి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల స్థానంలో అంటే బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చినటువంటి తెలుగుదేశం కానీ లేదంటే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి లీడర్స్ ని చేర్చుకుని వారికి సీటు ఇవ్వడం జరిగింది. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ కూడా చాలా వరకు తిరిగి గెలిచే అవకాశం ఉన్నటువంటి సర్వే నివేదికల నేపథ్యంలో ఎక్కువ మందికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే అదేవిధంగా గత ఎన్నికల్లో పోటీ చేసి ప్రత్యర్థికి బలమైనటువంటి గట్టి పోటీ ఇచ్చినటువంటి అభ్యర్థులందరూ కూడా దాదాపు తిరిగి రెండోసారి పోటీకి జగన్ నిలిపారు. చాలా జిల్లాల్లో అన్ని చోట్ల కూడా ఇప్పటికే సమన్వయకర్తలుగా ఉన్నటువంటి వారందరూ కూడా రెండోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా చూస్తే చాలా మంది జాబితాలో 175 మంది తో ప్రకటించినటువంటి జాబితాలో దాదాపు 70 మందికి పైగా తొలిసారి పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారు. అంటే ఇప్పటికే పాదయాత్ర సమయంలో జగన్ పాదయాత్ర చేసేటువంటి సమయంలో ప్రశాంత్ కిషోర్ తో ప్రత్యేకంగా సర్వే చేయించి ఆ మేరకు ఏ నియోజకవర్గాల్లో బలంగా ఉన్నారు, అభ్యర్థి ఎక్కడ మార్చాల్సిన అవసరం ఉంది, ఎక్కడ సమన్వయకర్తలు మార్చాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయమై సమగ్రంగా సర్వే చేపించి ఆ మేరకు సర్వే చేసిన నివేదిక ప్రకారంగా ప్రతి కాన్స్టిట్యూన్సీలోనూ పాదయాత్ర సమయంలోనే నియోజకవర్గ సమన్వయకర్తలను మారుస్తూ పోయారు. వారికి తిరిగి చాలా వరకు టికెట్లను కేటాయించడం జరిగింది. చూస్తే ఇటు శ్రీకాకుళం జిల్లా నుంచి దాదాపు మొదటి నుంచి చెబుతున్నట్టుగానే దాదాపు సీటు దక్కే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నట్టు వాళ్ళకే తిరిగి స్థానం దక్కింది. ఇచ్చాపురం నుంచి పిరియా సాయిరాజు కు సీటు దక్కింది. అలాగే విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే చూస్తే రాజ్యం కంబాల జోగులు, అలాగే పాలకొండ విశ్వేశ్వరయ్య కళావతి కూడా సీటు దక్కింది. అయితే లోక్సభ స్థానాల ఎంపిక విషయంలో మాత్రం జగన్ చాలా విభిన్నంగా ఆలోచించారని చెప్పవచ్చు. గతసారి పోటీ చేసినటువంటి వారిలో చాలా మందిని మార్పులు చేయడం జరిగింది. ఈసారి వచ్చిన వాళ్ళందరిలో కూడా చాలా మంది కొత్త వారే ఉన్నారు. వీటిలో ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. చివరి నిమిషంలో పార్టీలో చేరిన వారికి కూడా ఎంపీ స్థానాలు ఇచ్చారు. అయితే ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ కూడా తిరిగి అభ్యర్థులుగా పోటీ చేసేందుకు అవకాశం ఇస్తానని గతంలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అయితే నిన్న ఇచ్చినటువంటి 9 మంది జాబితాలో ఇద్దరు ఎంపీలు రాజంపేట నుంచి మిథున్ రెడ్డి, అలాగే కడప నుంచి అవినాష్ రెడ్డికి మాత్రమే సీట్ ఇచ్చినట్టుగా చెప్పారు. అయితే ఇవాళ మిగిలిన వరప్రసాద్ తిరుపతి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వరప్రసాద్ కు ఈసారి ఎంపీ సీటు ఇవ్వలేదు. ఆయన నెల్లూరు జిల్లా గూడూరు నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి నిలుస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో కీలక నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి రాజమోహన్ రెడ్డికి ఈసారి ఎంపీ సీటు ఇవ్వలేదు. ఆ స్థానంలో నిన్న పార్టీలో చేరినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా జగన్ ప్రకటించారు. ఈ నిర్ణయం కొంత పార్టీలో విధమైనటువంటి చర్చకు దారితీస్తుందని చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే దాదాపు పార్టీ కీలకమైనటువంటి ఎంపీ స్థానాలు మాత్రం చాలా ఆచితూచి జాగ్రత్త తీసుకున్నారు. అంటే విజయవాడ సంబంధించి ప్రముఖ పారిశ్రామికవేత్త వరప్రసాద్, అలాగే చాలా స్థానాల్లో పారిశ్రామికవేత్తలు ఉన్నారు. దీనికి సంబంధించి అంటే ఎంపీ అభ్యర్థులు చాలా బలంగా ఉండాలి, అంటే ఆర్థికంగానే అంగబలంగా అర్ధబలంగా ఉన్నటువంటి వారిని ఆచితూచి సెలెక్ట్ ఎంపిక చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాలు, అలాగే 25 పార్లమెంటు స్థానాలకు గాను ప్రకటించినటువంటి జాబితాలో దాదాపు ఇదివరకు అసెంబ్లీ స్థానాలు ఎక్కువ వరకు ఆశించిన వారికి దక్కాయని చెప్పవచ్చు. అయితే ఎంపీ స్థానాల్లో మాత్రం చాలా మందిని మార్చి కొత్త వారికి కట్టబెట్టారు. ధన్యవాదాలు రమణ.